ఈ ఓసిడి అనేది అసలుకి ఎందుకు వస్తుంది, ఎలా డెవలప్ అవుతుంది? ఓసిడి అనేది మెయిన్గా మనం ఇంతకు మాట్లాడుకున్నట్టు ఇది ఒక మానసిక ఇబ్బంది కాబట్టి దీంట్లో మన బ్రెయిన్ చూసుకుంటే బ్రెయిన్లో ముందు భాగం ఉండేదంతా కార్టెక్స్ ఉంటుంది, దాని కింద మిడ్ బ్రెయిన్, దాని కింద బ్రెయిన్ స్టెమ్. సో ఈ కార్టెక్స్లో మెయిన్గా మనకి ఫ్రాంటల్ లోబ్ ముందు వైపు ఉండేది ఫ్రాంటల్ లోబ్. ఈ ఫ్రాంటల్ లోబ్లో ఈ ఫంక్షన్స్ ఏదైనా సరే అంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, ఈ ఏ ఫంక్షన్ చేయాలి అన్నా కూడా ఫ్రాంటల్ లోబ్ అనేది మన బిహేవియర్కి సంబంధించిన అంశాలన్నీ చూసేది ఫ్రాంటల్ లోబ్. దాని కింద స్ట్రయేటమ్ అని వేరేది ఉంటుంది, దానికి థెలామస్ అని సెన్సరీ పార్ట్ అనమాట, దాని నుంచి కార్టెక్స్కి. సో ఇలా కార్టికో స్ట్రయేటో థలామో కార్టికల్ సర్క్యూట్ అని ఒకటి ఉంటుంది. ఇది మెయిన్ ఇబ్బంది ఓసిడిలో చూస్తాం అనమాట. ఇందులో ఇబ్బంది అంటే ఇది ఎక్సెసివ్గా సర్క్యూట్ తిరుగుతూ ఉంటే, కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే దానికి ఓసిడి సిమ్టమ్స్ వస్తాయి. దీంట్లో ఇది ఎక్కువగా తిరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ అది తక్కువ అవ్వడం వల్ల మనకి ఈ సర్క్యూట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండి ఆ ఓసిడిలో కంటిన్యూస్ థాట్స్ రావడం, ఫ్రీక్వెన్సీ పెరగడం జరుగుతూ ఉంటుంది.